విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ బడి పంతులు. పదవీ విరమణ పొందినప్పటికీ సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయుడిలాగా పాఠాలు చెప్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. చాలీచాలని జీతంతో ఉపాధ్యాయ వృత్తిలో చేరి 2 దశాబ్దాల క్రితమే ఉద్యోగ విరమణ పొందిన టీచర్గా తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు బాలరెడ్డి. రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకుని కుటుంబీకులతో గడపాల్సిన తన శేష జీవితాన్ని బడిపిల్లలకు అంకితం చేశారు. రిటైర్ అయి 20 ఏళ్లు అవుతున్నా నేటికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చదువు చెప్తున్నారు. రోజు సొంత ఖర్చులతో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ పేద విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాలరెడ్డి 1970లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించాడు. ప్రభుత్వ ఉద్యోగం రాగానే మొదటిసారి ములుగు మండలం అచ్చాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా చేరాడు. అప్పటి నుంచి 3 దశాబ్దాలకు పైగా విద్యాబోధన చేసి 2004లో జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ పాఠశాలలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలని ఉచితంగా విద్యాబోధన చేస్తూనే ఉన్నారు. నేను 1970 సంవత్సరం జూలై 1లో అచ్చాయపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా అపాయింట్ అయ్యి 34 సంవత్సరాల ఉద్యోగం చేసి చివరల జగదేపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నుండి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా రిటైర్ అయినాక పిల్లలకి ఏదో ఫ్రీగా చదువు చెప్పాలనుకుని నేను అదే పాఠశాలకు పోయినా. అక్కడి నుండి వివిధ పాఠశాలలో తిరుగుతూ చివరికి మా సొంత గ్రామాల తిగులుకు 2018 నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నా. ఇంకా కూడా నా ఆరోగ్యం సహకరించిన రోజు చెప్పదలుచుకున్నా. బాలరెడ్డి పంతులు గజ్వేల్లో స్థిరపడిన తన సొంతూరు జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. గజ్వేల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిగుల్ గ్రామానికి ఆటోలో వచ్చి విద్యాబోధన చేస్తున్నారు. దశాబ్ద కాలంగా తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి పిల్లలతోనే గడుపుతున్నారు. 6 నెలల కింద ప్రమోషన్ మీద రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుండి విశ్రాంత ఉపాధ్యాయుడు బాలరెడ్డి సార్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన గత 7-8 సంవత్సరాలుగా తిగుల్ పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా ఏమీ ఆశించకుండా పిల్లలకు చదువు చెప్పడం అనేది చాలా సంతోషం. ఆయన ఈ ఏజ్లో కూడా 80 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడు అంటే సారు తను ఎప్పుడు ఖాళీగా కూర్చోవడం అనేది నేను గమనించలేదు. ఆయన ఎప్పుడు పిల్లలకి చదువు చెప్తూనే ఉంటారు. మేము మాతో పాటు 9 గంటల నుంచి 4 గంటల వరకు పిల్లలకి తెలుగు, గణితము, ఇంగ్లీష్ మీద పట్టు సాధించేలాగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇది అందరికీ ఆదర్శనీయం. బాలరెడ్డి సార్ గారు సేవలు పేద పిల్లలకు అందాలనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చిన సార్ అంటే అప్పటి నుండి నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ప్రతిరోజు అతని సార్ ఇంటి దగ్గర పోయి రోజు బండి మీద ఎక్కించుకొని వచ్చి మరలా అతని సార్ దగ్గర ఇంటి దగ్గర దించడం జరుగుతుంది. ఆయన ఎన్ని రోజులు రిటైర్మెంట్ అయినా కానీ ఇంత ఓపిక నశించకుండా మరి వయసు పిల్లలు కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి టీచర్ ఏ విధంగా పనిచేస్తారో అదే స్ఫూర్తితోటి అంత ఉత్సాహంతో ఆయన పేద పిల్లలకు తన జ్ఞానాన్ని, విద్యను పిల్లలకు అందిస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వ్యక్తిగత జీవితానికి అంకితమైపోతుంటారు. కుటుంబ సభ్యులతో శేష జీవితం గడపాలి అనుకుంటారు. కానీ సొంత లాభం చూసుకోకుండా వృత్తిని కొనసాగిస్తూ పేద పిల్లలకు పాఠాలు చెప్తున్న బాలరెడ్డి పంతుల సేవలపై తోటి ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.